నమస్కారం విజయపెద్దన గారు. నమస్తే నాగరాజ్ గారు. బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించినటువంటి వాటిల్లో చాలామందికి వాళ్ళ సోషల్ మీడియా పెరిగిపోయింది కాబట్టి రేవ్ పార్టీ అంటే ఏంటి, అసలు అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి క్యూరియస్ ఎక్కువ ఉంది. అయితే ఇందులో నేను కొన్ని విషయాలు ఎడ్యుకేట్ చేయదలుచుకున్నాను. దీనివల్ల వచ్చేటువంటి దుష్ఫలితాలు, దుష్ప్రభావాలు సోషల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వచ్చేటప్పటికి ఏ విధంగా ఉంటుంది అనేటువంటి వాటి నుంచి చాలామందికి అది తెలుసుకోవాలని ఉంటుంది కాబట్టి అడుగుతున్నాను. ఈ రేవ్ పార్టీ కల్చర్ అసలు ఏంటి, ఎలా బిల్డ్ అయింది? రేవ్ పార్టీ కల్చర్ అనేది అంటే మనకి ముందు తెలియదు. సో వేరే కంట్రీస్ నుంచి మనకు వచ్చింది. సో ఇప్పుడు జనరల్గా ఆ పబ్బులు ఇవన్నీ మనకి కామన్గానే చూస్తున్నాం మనం రోజువారీ వీటిల్లో. సో రేవ్ పార్టీ అంటే ఏంటంటే ఇంకొక స్టెప్ ఎక్కువ, మోతాదు ఎక్కువ. సో అక్కడ ఏంటంటే నాకు తెలిసిన దాన్ని బట్టి కొంచెం మాదక ద్రవ్యాల వినియోగం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు పబ్లో అంటే ఏంటి, ఓన్లీ లిక్కర్ వరకే, మందు పార్టీలు పబ్ అంటే. సో రేవ్ పార్టీ ఏంటంటే ఇల్లీగల్గా, ఇప్పుడు మాదక ద్రవ్యాలు వాడకం ఎక్కడైనా మనకి ఇల్లీగల్ కదా ఇంకా మన కంట్రీలో. సో మాదక ద్రవ్యాలు వాడాలి, ఇంకా ఒక ఎంజాయ్మెంట్ లెవెల్ పెంచాలి, ఆ మత్తుని అది ఎంజాయ్ చెయ్యాలి అనుకునేటప్పుడు ఏంటంటే రేవ్ పార్టీ కల్చర్ అనేది స్లోగా ఇది మారిపోయింది. మొదలుపెట్టినప్పుడు కూడా రేవ్ పార్టీ అంటే ఇవి మాదక ద్రవ్యాలు, మందు ఇట్లా కాదు, సంథింగ్ ఎంజాయ్మెంట్. ఒక దగ్గరికి వెళ్ళిపోయి ఊర్లో కాకుండా వేరే ట్రిప్పులకి వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేయటం, సపరేట్గా పెట్టుకోవటం, అట్లా ఇంకా ఎలాగో అదేంటంటే వేరే దగ్గరికి వెళ్ళిపోతున్నప్పుడు ఎవరో మనకు తెలిసిన వాళ్ళు ఉండరు, మనల్ని చూసేవాళ్ళు ఉండరు అని చెప్పి స్లోగా ఈ రేవ్ కల్చర్ అనేది పెరిగిపోయి అందులో ఏంటంటే కొంచెం ఈ అశ్లీలత, అసభ్యమైన డ్రెస్సింగు, అలాగే మత్తు పదార్థాలు తీసుకుని మోతాదుకు మించినవి తీసుకుని దాన్ని ఎంజాయ్మెంట్ అనుకోవటం వల్ల కూడా ఏంటంటే యాక్చువల్గా ఏం చేస్తున్నారనే స్పృహ పాడు ఉండవు. మీకు అర్థమైందా? సో వస్త్రధారణ కానీ ఇక ఏది కానీ దానికి ఒక లిమిట్ అనేది ఉండదు. అయితే ఈ మధ్య తెలుసుకున్నది ఏంటంటే నేను ఇది లిమిటెడ్ మెంబర్స్కే ఉంటుందని, ముందు అనుకున్న నెంబర్కే, అంటే ఎక్స్ట్రా యాడ్ అవ్వటానికి కానీ అట్లా లేదు. ప్లస్ లోపల ఏ ప్రోగ్రాంలు ఉంటాయి, ఎలా ఆ నైట్ అంతా స్పెండ్ చేయాలి, ఏమేమి యాక్టివిటీస్ జరుగుతాయి అనేది కూడా ముందే చెప్పటం జరుగుతుందని. అంటే వస్త్రధారణ ఎట్లా ఉంటుంది, వచ్చేవాళ్ళు దాన్ని భరించగలరా లేదా, మీ ఇష్టం, ఇవైతే ఉంటాయి, వీటికి ఇష్టం అయితే మీరు రావచ్చు, లేదంటే ఇబ్బంది ఏం లేదు, మీరు రాలేము అనుకుంటే కనుక, ఇది మన టైప్ కాదు అనుకుంటే కనుక మీరు ఆగిపోవచ్చు అనేది కూడా ఒక అంటే ప్లానింగు, ఒక ప్లాన్ ఆఫ్ యాక్షను, యాక్టివిటీసు అంతా వెరీ ప్రీ ప్లాన్డ్. అది అప్పటికప్పుడు అనుకుని ఏదో పార్టీకి వెళ్ళిపోయాం కదా అని చేసేది కాదు. కాబట్టి ఏంటంటే ఒక ప్లానింగ్ పర్టికులర్గా అంటే ఇంతమందే ఉండాలి, ఈ యాక్టివిటీస్ ఉంటాయి, ఇవి జరుగుతాయి ఇక్కడ అనేది క్లియర్. ఓకే, దానికి ఒక బ్రోచర్ ఉంటుంది టైప్లో అనుకోవచ్చు. బ్రోచర్ ప్రింటింగ్ ఉంటుందో లేదో నాకు ఐడియా లేదు, ఎజెండా అయితే ఉంటుంది. ఏం చేయాలి లోపలికి వెళ్ళాక, ఎవరెవరు పార్టిసిపెంట్స్ అన్ని, ఎవరు క్వాలిఫైడ్ కాదనేది. క్వాలిఫై అంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు మీకు ఇన్విటేషన్ వచ్చింది, మీకు ఎజెండా చెప్తారు, ఇవన్నీ చెయ్యాలి మీరు, ఇవన్నీ ఇలా మాదక ద్రవ్యాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి, ఇలాంటి డ్రెస్సింగ్ ఉంటుంది. అసలు రేవ్ పార్టీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్విటేషన్ వస్తుంది అంటేనే మీరు ఇంట్రెస్టెడ్ అని తెలిస్తేనే కొద్దిగా అంటే వస్తుంది అని నేను అనుకుంటున్నాను. సో అంటే దానికి ఒక సర్కిల్ ఉంటుందని నేను అనుకుంటున్నా. ఎంట్రీ ఫీ ఎలా ఉంటుందండి అసలు ఎటువంటి వాటిల్లో? నాకు తెలిసి లక్షల్లోనే ఉంటుందండి, వేలల్లో ఉండదు, లక్షల్లోనే ఉంటుంది. ఎందుకంటే వ్యవహారం అంతా ఖర్చుతో కూడుకున్నది, మాదక ద్రవ్యాలు ఇవన్నీ ప్లస్ ఇల్లీగల్, అంటే ఇది ఎవరికి తెలియకూడదు, జరగాలి, ఇవన్నీ అంటే మెయింటెనెన్స్ కూడా ఆబ్వియస్గా చాలా ఎక్కువ ఉంటుంది కదా. సో అందుకని లక్షల్లోనే ఉండొచ్చు. అసలు దీన్ని అంటే ఇలానే పెట్టుకోవాలనుకున్నటువంటి ఆలోచనతో కూడుకున్నటువంటి కల్చర్ని ఏ విధంగా బిల్డ్ చేశారనుకోవచ్చు మనం? మనిషికి కొత్తదనం కావాలండి. ఎప్పుడైనా ఏదో కొత్తగా చెయ్యాలనుకుంటాడు, అది తనకే వినాశకరం అనేది, అది అంటే ఆ ఎంజాయ్మెంట్ ఇది అనేది ఎట్ వాట్ కాస్ట్ అనేది ఇప్పుడు ఆలోచించట్లేదండి ఎవరో. వెరైటీ కావాలి,
దానికి డబ్బు ఖర్చు పెట్టాలి, డబ్బు సంపాదన పెరిగిపోయింది, డబ్బు విచ్చలవిడిగా వస్తుంది, అవునా? సో వాటిని ఎలా ఖర్చు పెట్టాలో తెలియదు. ఒక లైఫ్లో ఒక అంటే ఇలాగే హెల్దీ లైఫ్ స్టైల్తో ఉండాలి, ఇది ఒక గోల్ ఉండాలి, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి, మన మూలాలు మర్చిపోకూడదు అనుకునేది ఇప్పుడు లేదు. మరి ఇంత అశ్లీలతో కూడుకున్నటువంటిది, మాదక ద్రవ్యాలతో కూడుకున్నటువంటి దాన్ని ఎంకరేజ్ చేయటం ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారండి? ఎవరో ఎంకరేజ్ చేయట్లే. ఇప్పుడు నేను ఆర్గనైజ్ చేశాను అనుకోండి, మీకు చెప్తాను, మీరు వస్తేనే కదా ఎంకరేజ్మెంట్. ఎవరు రాకపోతే ఇంకా ఎంకరేజ్మెంట్ ఎక్కడ ఉంటుంది? బట్ వస్తున్నారుగా, ఇంకా వెళ్ళటానికి ఉత్సాహం చూపిస్తున్నారు కదా. సో అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఆబ్వియస్గా దాని పద్ధతి, దాని కథ వేరుగా ఉంటాయి. ఇప్పుడు ఎన్ని జరగట్లేదండి ఇల్లీగల్గా. ఇప్పుడు చేసే వాళ్ళందరూ ఇది లీగల్ కాదు, తప్పు కాదు అని తెలియక చేస్తున్నారని మీరు అనుకుంటున్నారా? అందుకే కదా సీక్రెట్గా జరిగేది ఏదైనా సరే. సోషల్ కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయండి దీనికి? అంటే ఆ దుష్ప్రభావాలు సొసైటీ మీద ఎలా ఉండొచ్చు అంటారు యాజ్ అ సైకాలజిస్ట్, మీ పాయింట్ ఆఫ్ వ్యూ? ఇప్పుడు మీరు అంటే నాకు నచ్చిన వేలోకి వచ్చారు. సొసైటీ మీద అంటే డెఫినెట్గా నెగిటివ్ ఇంపాక్టే ఉంటుందండి. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు ఇప్పుడు యువత ఎప్పుడైనా సరే చెడుకే త్వరగా అట్రాక్ట్ అవుతారు, మంచి కన్నా కూడా. ఎప్పుడు చెడే ఆకర్షణీయంగా ఉంటుంది, అర్థమైందా? కాబట్టి ఏంటంటే దానికి తోడు డబ్బులుండి యువతకి థ్రిల్, కొత్తవి ఏం చెయ్యాలి, కొత్తగా ఎలా ఉండాలి, ఏంటి అనేది చూసుకున్నప్పుడు ఇలాంటి వాటికి వాళ్ళు త్వరగా ఆకర్షింపబడతారు. ఇంకొకటి, మేబీ ఈ రేవ్ పార్టీ కల్చరు అంటే స్టేటస్ సింబల్ కూడా కింద కూడా మారిపోయి ఉండొచ్చు. ఎందుకంటే లక్షల్లో ఎంట్రీ ఫీ అన్నప్పుడు సామాన్యులు వెళ్ళలేరు కదా. అవునా? సో ఆబ్వియస్గా అది ఒక అంటే నెగిటివ్ ఎంత బాగా ప్రచారంలోకి వస్తుంది అని మనం అన్నీ చూడండి. ఏదైనా చెడు అంటే పాకినంత త్వరగా, ఎస్టాబ్లిష్ అయినంత త్వరగా మంచి ఏదన్నా చెప్పినప్పుడు అది బుర్రలోకి వెళ్ళటం కానీ ఇది జరగదు. సో కాబట్టి ఈ ప్రభావం అనేది సొసైటీ మీద డెఫినెట్గా, సొసైటీ దాకా ఎందుకండి, వెళ్ళినాళ్ళ మీదే అది నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది హెల్త్ మీద. ఇప్పుడు మితిమీరిన డ్రగ్స్, అక్కడ లోపలికి వెళ్తే కంట్రోల్ ఉండదు, నువ్వు ఎంతైనా తీసుకోవచ్చు అన్నప్పుడు 2-3 రోజులు కూడా అందులోంచి బయటికి రాలేక ఆ మత్తులో అలాగే ఉండేవాళ్ళు ఉన్నారంట. సో వాళ్ళకి ఏం చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు అనే ఒక విచక్షణ కోల్పోతారు మాదక ద్రవ్యం తీసుకునేసరికి. దాని ఎఫెక్ట్లోనే ఉంటారు. సో అప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఏం చేస్తున్నావు అన్నది ఒంటి మీద స్పృహే ఉండకపోవచ్చు నేను అనుకోవటం. సో ఇలాంటప్పుడు వాళ్ళు అదే వ్యక్తులు బయటకు వచ్చి మళ్ళీ వాళ్ళకి పిల్లలున్నా, మళ్ళీ లేకపోతే ఆల్రెడీ పెళ్ళి అవ్వకపోతే కనుక, ఒకవేళ పెళ్ళి అయితే ఇది మ్యారిటల్ రిలేషన్షిప్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇప్పుడు పెళ్లి చేసుకునే అబ్బాయి కానీ, ఇందులో పార్టిసిపేట్ చేసిన అమ్మాయి కానీ, నేను రేవ్ పార్టీకి వెళ్తాను, నాకు అలవాటు ఉందని చెప్పి ఏం చేసుకోరు కదా, అవునా? బట్ అంత డోస్ ఆఫ్ మాదక ద్రవ్యాలు అలవాటు ఉండి వాళ్ళు ఆ నిషాలో మత్తులో ఉండటం, అది ఎంజాయ్మెంట్ అనుకోవటం అనే దిశగా ఆలోచిస్తున్నప్పుడు అది ఫ్యామిలీ మీద, పిల్లల మీద, ఇంట్లో పార్ట్నర్ మీద, ఇప్పుడు సింగిల్గా వెళ్ళారనుకుందాం, ఆల్రెడీ పెళ్ళై పిల్లలు ఉన్నారు, అది అప్బ్రింగింగ్లో, పేరెంటింగ్లో విపరీతమైన ఎఫెక్ట్ చూపిస్తుంది. ప్లస్ ఒకరోజు కాకపోతే ఒకరోజు తెలియకుండా ఉండదు, సమాజానికి తెలియకపోయినా. ఇప్పుడు మొన్నటి దానిలాగా అంటే బట్టబయలు అవ్వకపోయినా ఆ ప్రభావం అనేది ఇంట్లో అతని మీద, ఇంట్లో వాళ్ళ మీద కనిపిస్తుంది ఆ బిహేవియర్లో. ఇంకొకటి, ఈ రేవ్ కల్చర్కి అట్రాక్ట్ అయ్యే వాళ్ళకు కూడా ఏయో అన్మెట్ నీడ్స్ ఉంటాయండి అని నేను అనుకుంటాను. అంటే చైల్డ్హుడ్ ప్రాబ్లమ్స్ కానీ, కాన్ఫిడెన్స్లు తక్కువ ఉండటం కానీ, లేకపోతే విపరీతమైన థ్రిల్లింగ్ని అనుభవించాలనే మెంటాలిటీ ఉండటం కానీ, లేకపోతే ఏదో ఒక దాని నుంచి బయటపడి ఎక్స్ప్రెస్ చేసేసుకోవాలి వాళ్ళని అనేది. ఇప్పుడు అన్నీ ఉన్న ఇస్త్రాకు అణిగిమణిగి ఉంటుందని వాళ్ళు ఎవరికి ఏమీ మన గురించి మనం చూపించుకోవాలి అనే తాపత్రయం ఏమి ఉండదు, అవునా? నార్మల్ ఎంజాయింగ్ లైఫ్ని ఎంజాయ్ చేయాలి, సరదాగా ఉండాలి, పార్టీలు చేసుకోవాలి అంటే ఆరోగ్యకరంగా పార్టీలు ఎట్లా చేసుకోవాలి అనేది కూడా మనం చూస్తున్నాం చాలామందిని. పబ్కి వెళ్తేనే ఎంజాయ్మెంటు, రేవ్ పార్టీకి వెళ్తేనే ఎంజాయ్మెంటు అని మనం అనలేం కదా. ఇంకొకటి,
పబ్బు ఆ వయసులో ఆ వయసు ప్రభావం, టీనేజర్స్, యూత్ ఎంజాయ్ చేస్తున్నారు, అది కొంతకాలం ఉంటుంది. ఏదో ఒక లెవెల్కి వచ్చేసరికి మళ్ళీ సెటిల్ అయిన తర్వాత ఏజ్ ప్రభావంతో బాధ్యతలు పెరిగినప్పుడు ఎంతో కొంత తగ్గుతుంది అని అనుకుంటాం మనం, అవునా? బట్ అలా కాకుండా కనుక ఈ మెయిన్ ఇల్లీగల్ అన్నదానికి ఎందుకు అట్రాక్ట్ అవుతారు? అక్కడ లోపల జరిగేది అంటే నలుగురికి తెలిస్తే బాగోదు అనుకునే పనులు అసలు మనం ఎందుకు చెయ్యాలి అనే విధంగా ఎందుకు ఆలోచించట్లేదు అనేది క్వశ్చన్ మార్క్. మీరు అలా అంటే కుటుంబానికి సంబంధించిన కల్చర్ గురించి మాట్లాడారు కాబట్టి యాజ్ అ సైకాలజిస్ట్, కౌన్సిలర్, నేను ఇందులో ఇవాళ ఉమెన్ సెలబ్రిటీస్ అందులో పార్టిసిపేట్ చేశారని అండ్ వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్, సాంప్రదాయాన్ని, శుద్ధపూసని అని చెప్పేసి మాట్లాడుకుంటూ చేసేసుకుంటూ అంటే వాళ్ళ ట్రోలింగ్లో పీక్లో ఉన్నారు. మీరు ఇలా చేయటం వల్లే ఇదంతా అని చెప్పేసి అంటే మీరే భ్రష్టు పట్టిస్తున్నారన్న పాయింట్ నుంచి మాట్లాడటం జరుగుతుంది ఫీమేల్ సెలబ్రిటీస్ మీద. మీ ఒపీనియన్ ఏంటి అసలు అటువంటి వాటి మీద? ఎందుకంటే వాళ్ళు ఆ డేకి ఏం చేశారు, మిస్టేక్ 1, మిస్టేక్ 2, మిస్టేక్ 3 అని చెప్పేసి రకరకాల కథనాలు చూస్తున్నాం. ఫీమేల్ సెలబ్రిటీస్ వల్లే ఇది ఇంకా ఎక్కువ అవుతుంది కదా అనేటువంటి పాయింట్ నుంచి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఫీమేలా మేలా అని డిస్క్రిమినేట్ చేయొద్దండి. తప్పు తప్పే ఎవరు చేసినా సరే. అంటే దొరికితే దొంగ, దొరికే వరకు దొర అనుకోవటం కాదు కదా. మనకు ఒక మనస్సాక్షి అనేది ఉంటుంది ఎవరికైనా సరే, అవునా? సో కాబట్టి ఒకళ్ళ మీద అంటే దృష్టి పెట్టి వాళ్ళని ఏదో టార్గెట్ చేసి మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఫీమేల్ అయినా ఒకటే, మేల్ అయినా ఒకటే. ఇల్లీగల్ యాక్టివిటీస్ లో అంతే అంతే. మళ్ళీ హైలైట్ చేయరు అనేది కూడా. సో అదొకటి. ప్లస్ ఇంకొకటి, మనం ఏం నేర్చుకోవాలి ఇలాంటివి బయటపడినప్పుడు అనే దిశగా ఆలోచించండి. అవతల వ్యక్తిని ఎలా ఇబ్బంది పెట్టాలి అని చెప్పి ఇప్పుడు ఈ ట్రోల్ చేసే వాళ్ళల్లో సగం మందికి అవకాశం వచ్చిందనుకోండి, ఏదో రకంగా ఎంజాయ్ చేయాలని అనుకుంటారు. ఇంకొకటి, పక్కనాళ్ళ తప్పుల్ని వేలెత్తి చూపి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని హింసించి మానసికంగా ఇది చేయటం చాలామందికి చాలా సరదా. మనం ఏ తప్పులు చేయలేదా అనేది ఎవ్వరో ఆలోచించరు. అఫ్ కోర్స్ సొసైటీ మీద ఇంపాక్ట్ పడుతుంది, బట్ నీకు తెలీదా ఏది తప్పో ఏది రైటో? ఇవాళ బయటపడితేనే నీ వల్లే సొసైటీ అంతా ఇదైపోతుంది అని అనే బదులు నీకు తెలీదా ఏది ఎంతవరకు చెయ్యాలో, ఏది తప్పో ఏది రైటో? నువ్వు చిన్నప్పటి నుంచి నేర్చుకుంటా పెరగలేదా? ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఎందుకు అవ్వాలి నెగిటివ్ వాటికి? ఇది నెగిటివ్. సో ఇలా వెళ్తే ఇప్పుడు మీరు అన్నారు మహిళా సెలబ్రిటీస్ని టార్గెట్ చేస్తున్నారు అని. ఓకే, వెళ్తే ఇలాంటి నష్టం జరుగుతుంది కాబట్టి మనం వెళ్ళకూడదని మంచి నేర్చుకోవచ్చు కదా, అవునా? నువ్వు ఒక సిచ్యువేషన్ని చూసినప్పుడు అందులో ఇలా చేస్తే ఇదన్నమాట, ఈ కాన్సిక్వెన్సెస్ ఉంటాయన్నమాట, ఇలా చేస్తే సో కాబట్టి మనం ఇలా చేయకూడదన్నమాట అని మంచిగా తెలుసుకోవచ్చు కదా. ఇప్పుడు ఒక రకంగా నువ్వు ఏం చెయ్యకూడదో తెలుసుకోవచ్చు కదా. సో నేను ఇప్పుడు మహిళలను సపోర్టింగ్ అను అని కాదు. ఇల్లీగల్ అన్నాక లేడీస్ అయినా ఒకటే, జెంట్స్ తప్పు ఎవరికైనా తప్పే. అర్థమైందా? ప్లస్ సెలబ్రిటీ ఫేస్ కాబట్టి బయటకు వచ్చింది కాబట్టి అంతే అంతే. సో అంత టార్గెట్ అందులో మెన్ కూడా ఉన్నారు, వాళ్ళ ఫేస్ ఎగ్జాక్ట్లీ. ఎవరెవరు ఉన్నారో మనకు తెలియదు. నేను అదే అంటున్నాను, ఒకళ్ళు బయటపడగానే ఎందుకు అలా మీద పడిపోవటం? ఒకవేళ చూసావు సంఘటన, ఇది కరెక్ట్ కాదని నీకు అనిపించింది, నువ్వేం నేర్చుకోవాలో నేర్చుకో అందులోంచి. ఇందులో మనం నేర్చుకోకూడని విషయాలు ఏంటంటే అంత బరితెగింపుతో కూడుకున్నటువంటి కల్చర్లో మనం పెరగకూడదు అనేది ఒకటి. రెండు, పిల్లలకి ఇటువంటి వాటి నుంచి పేరెంట్స్, టీచర్స్ నేర్పించాల్సినటువంటి ఏ విషయాలు అవగాహన కల్పించాలంటారు? పేరెంట్స్ కూడా పెంచేటప్పుడే ఏది మంచి ఏది చెడు అనేది ఒక టీనేజ్ దగ్గరికి వచ్చేసరికి ఒక అవగాహన ఉండేలాగా వాళ్ళల్లో గనక ఒక మంచి లక్షణాలు వీళ్ళు పాటించి చూపించి కనుక వాళ్ళ మనసుల్లోకి దూర్పగలిగితే, ఇన్స్టిల్ చేయగలిగితే, ఇలాంటి ఎన్ని జరిగినా పిల్లలు అట్రాక్ట్ అవుతారు అనే భయం మనకు ఉండదు. స్కూల్ కాలేజెస్లో వీటి మీద అవగాహన రావాలంటే ఎట్లా? స్కూల్ కాలేజెస్లో అంటే ఇప్పుడు అంటే రేవ్ పార్టీ జరుగుతుంది మీరు వెళ్ళకూడదు ఇలా స్కూల్స్ చెప్పలేవు కదా. కానీ ఏం చెప్పొచ్చు? వాట్ ఈస్ గుడ్ హ్యాబిట్, వాట్ ఈస్ గుడ్ క్యారెక్టర్, వాట్ ఈస్ గుడ్ లైఫ్ స్టైల్, వాట్ ఈస్ హెల్దీ లైఫ్ స్టైల్,
వాట్ ఈజ్ టువర్డ్స్ స్పిరిచువలిజం, అంటే పిల్లలకి కొద్దిగా బేసిక్ సైకాలజీ, బేసిక్ ఫిలాసఫీ, బేసిక్ స్పిరిచువాలిటీ ఇవన్నీ స్కూల్ లెవెల్లోనే ఉంటే గనక అసలు ఇలాంటి క్రేజీ అని అనుకునే వాటికి పిల్లలు అట్రాక్ట్ అవ్వరండి. సో ఇలాంటివన్నీ కనుక స్కూల్ నుంచే మొదలవ్వాలి. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే నాగరాజు గారు, పిల్లలు సగం జీవితం అంటే 15 ఏళ్ళు వచ్చేటప్పటికి ఎక్కువ మటుకు స్కూల్లోనే ఉంటారు. అవును. మార్నింగ్ 7-8 నుంచి ఈవినింగ్ 4-5 వరకు స్కూళ్ళల్లోనే ఉంటారు. అంటే ఏంటి, ఇంకొకటి పిల్లల్ని మీరు అబ్జర్వ్ చేస్తే టీచర్ చెప్పిందే వేదం వాళ్ళకి. అవును. అమ్మ చెప్తేనో నాన్న చెప్తేనో నీకు తెలవదు మా టీచర్ ఇలా చెప్పారంటారు, మనం ఏదన్నా కరెక్ట్ చేయబోతే కూడా. అంటే ఏంటి, ఆ ఎదిగే క్రమంలో స్కూల్ యొక్క ప్రాధాన్యత పిల్లల మనస్తత్వాల మీద, పిల్లల పెరుగుదల మీద, పిల్లల బిహేవియర్ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. కాబట్టి ఏంటంటే స్కూల్లో కౌన్సిలర్ ఉండాలి, కొద్దిగా సైకాలజీ కూడా క్లాస్కి చెప్పటం జరిగితే బాగుంటుందని నా అభిప్రాయం. 100% ట్రూ అండి. నాకు ఒక స్కూల్ తెలుసండి, ఆ స్కూల్లో ప్రతి టీచరు కూడా వెళ్ళి కౌన్సిలర్తో మాట్లాడాలి, మీకు ప్రాబ్లం ఉన్నా లేకపోయినా. నేను ఈ ఇన్సిడెంట్ నుంచి ఒకటే అనుకుంటున్నాను. ప్రీవియస్ వీడియోలో కూడా రామ్ జలదుర్గం గారు మెన్షన్ చేశారు, ప్రతి స్కూల్ కాలేజెస్లో ఒక కౌన్సిలర్ ఆర్ సైకాలజిస్ట్ అయితే డెఫినెట్గా ఉండాలి అని. సో నేను ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టి ఇటువంటి వీడియోస్ని మాత్రం మీరు దయచేసి షేర్ చేయండి. ఇట్స్ అ ప్యూర్ ఎడ్యుకేషన్, మీకు ఇంకెక్కడా దొరకదు. మేము చేసేటువంటి వీడియోస్లో మాత్రమే దొరుకుతాయి. ఎస్పెషల్లీ నేను చేసే వీడియోస్ ఏదైతే ఉంటాయో ప్రతి దాంట్లోనూ ఒక సోషల్ ఎడ్యుకేషన్ మాత్రం నేను డెఫినెట్గా ఇంక్లూడ్ అయ్యేలా చేస్తాను. మీరు కింద ప్లీజ్ టేక్ సపోర్ట్ సైకాలజిస్ట్ ఆర్ కౌన్సిలర్స్ ఇన్ ఎవ్రీ స్కూల్. నేను అదైతే చెప్తాను, హ్యాష్ ట్యాగ్ పెట్టి మరీ చెప్పని చెప్పేసి చెప్తాను. కాలేజెస్ లో కూడా ఉండాలండి. అసలు టేక్ సైకాలజిస్ట్ సపోర్ట్ అని ఒక అట్ ఎవ్రీ స్కూల్ అండ్ కాలేజెస్ అని చెప్పేసి ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టండి, వీడియో షేర్ చేయండి ప్రతి పేరెంట్, ప్రతి టీచరు. మీకు అది కూడా కాదండి, స్కూల్లో కౌన్సిలర్ ఉంటున్నారు కానీ ఎవరు వెళ్ళరు స్టిగ్మా వల్ల. అవును, సోషల్ స్టిగ్మా. అందుకని ఏం చేయాలంటే కంపల్సరీ చేయాలి. అంటే ఏంటి, ప్రతి క్లాస్ స్టూడెంట్స్ మండే పలానా టైంకి ఈ క్లాస్ స్టూడెంట్స్ వెళ్ళాలి, ఈచ్ వన్ హ్యాస్ 15 minutes టైము. అట్లా ఆ కౌన్సిలర్ని పెట్టుకున్నప్పుడు, మీరు పెట్టుకుని జీతం ఇచ్చేటప్పుడు కౌన్సిలర్ని వాడుకోండి. ఇప్పుడు ఒక కౌన్సిలర్ సైకాలజిస్ట్ అక్కడికి వెళ్ళి జీతం తీసుకుంటున్నప్పుడు పొద్దు నుంచి ఖాళీగా కూర్చోవాలంటే వాళ్ళకి ఎంత నరకం అండి. ఒక్కళ్ళు రారు, ఒక్క స్టూడెంట్ రారు, ప్రాబ్లం ఉన్నా రారు. ఎందుకు? ఇది స్టిగ్మా, బుల్లింగ్ ఉంటుంది. అరే వీడికి ఏదో ప్రాబ్లం ఉంది అందుకే మేడం దగ్గరికి వెళ్ళారంటారని. అందుకని ఒక స్కూల్లో నాకు నచ్చింది ఏంటంటే, ఎవ్రీ కౌన్సిలర్ విల్ టాక్ టు స్టూడెంట్స్, తర్వాత స్టూడెంట్స్ వెళ్ళి మాట్లాడాలి. ప్రతి ఒక్కళ్ళు 10 నిమిషాలు మాట్లాడాలి ప్రతి క్లాస్లో. మీకు అర్థమైందా? ప్రతి క్లాస్లో 10 నిమిషాలు కౌన్సిలర్తో కంపల్సరీ ప్రతి స్టూడెంట్ మాట్లాడాలి. దాన్ని బట్టి ఏమవుతుంది, అందరికీ జరిగేదే కాబట్టి ఎవరు లోపల ఏం మాట్లాడామనేది కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది. 2, వాళ్ళు చేసేది నాకు ఇంకొకటి నచ్చింది ఏంటంటే, కౌన్సిలర్తో టీచర్స్ కూడా మాట్లాడాలి వెళ్ళి 15 గంట. సో టీచర్స్ కూడా క్లాస్లో ఏమన్నా ప్రాబ్లం ఉన్నా, వాళ్ళకి ఏదన్నా యాంగ్జైటీ ఇష్యూస్ ఉన్నా, వాళ్ళు సరిగ్గా చేయలేకపోతున్నాం అనుకున్నా, ఒకసారి కాకపోతే ఒకసారి ఓపెన్ అప్ అయ్యే అవకాశం ఉంది. అదే ఓన్లీ ఒక్క టీచర్ వెళ్ళారనుకోండి, ఈవిడికి ఏదో ప్రాబ్లం ఉందని మిగతా వాళ్ళు జడ్జ్ చేస్తారు. అట్లా కాకుండా ప్రతి టీచరు 15 గంట మాట్లాడి రావాల్సిందే కౌన్సిలర్తో అన్నప్పుడు ఆబ్వియస్గా ఎవరికన్నా ప్రాబ్లం ఉంటే నిజంగా షేర్ చేసుకుంటారు. ట్రూ అండి. అనండి ఇలాంటి వీడియోస్ని డెఫినెట్గా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ విజయపెద్దిన గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.